వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్సీలు ఎంపీలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఫ్యాన్ పార్టీని వీడి సైకిల్ ఎక్కడానికి రెడీ అయిపోతున్నారు. చేరికలతో పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అటు రాజీనామా ఎత్తులేంటి, చేరికల లెక్కలేంటి, అసలు వైసీపీలో ఉండేదెవరు పోయేదెవరు, ఇదే అంశంపై ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, శాసనసభ్యులుగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ గారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి జాయిన్ కాబోతున్నారు తెలుగుదేశం పార్టీ నేత, శాసనమండలి మాజీ సభ్యులు దీపక్ రెడ్డి గారు. రైట్, చంద్రశేఖర్ గారు, మీ పార్టీని రోజుకి ఒక్కొక్కరుగా వీడుతున్నారు. అంటే ఫ్యాన్ని రెక్కలు వీడుతున్నట్టుగా మీ పార్టీ నేతలు వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ 2 రాజ్యసభ సభ్యులు వెళ్ళారు. ఒక రాజ్యసభ సభ్యుడు వ్యక్తిగత కారణాలు చెప్పారు, మరో రాజ్యసభ సభ్యుడు కొన్ని రీజన్స్ చెప్పారు. అలాగే మొన్న పోతుల సునీత, ఈరోజు మరో 2 ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. చాలామంది దారిలో ఉన్నారంటున్నారు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం సార్. నమస్తే. ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికి కూడా. రాజకీయాన్ని వ్యాపార వ్యవస్థగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి వారు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. చెప్పడానికేమో నీతులు, చేసేదేమో ఈ గోతులు దవ్వేటటువంటి వ్యవహారాలు. ఎందుకంటున్నావు ఈ మాట అంటే, హుందాతనమైనటువంటి రాజకీయాలు చేస్తాం, అందుకే విశాఖ ఆ పోటీ నుంచి పక్కకు జరిగామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఏలూరులో పార్టీ నాయకుల్ని చేర్చుకున్నాడు. మా పార్టీ నాయకుల్ని ఒంగోలులో కూడా మేయర్ గారిని చేర్చుకున్నారు. వాళ్ళ కొత్తగా ఈ రాజ్యసభ వాళ్ళని లేదా ఎమ్మెల్సీలని మళ్ళీ చేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవకాశాల కోసం లేకపోతే ఆర్థిక లావాదేవీల కోసం పార్టీలు మారేటటువంటి వాళ్ళు సర్వసాధారణంగా ఉంటారు. కానీ ఒక పార్టీని నడిపేటటువంటి వ్యక్తి హుందాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 42 సంవత్సరాల్లో ఏ హుందాతనాన్ని వారు రాజకీయాల్లో ప్రదర్శించలేదు. ఏ సిద్ధాంతాలని, వారు నియమాలని పాటించలేదు. ఎందుకంటున్నామంటే, వారు చెప్పే మాటకి చేసేటటువంటి పనికి పొంతన ఉండదు, పోలిక ఉండదు. వారు ఇవాళ రాజ్యసభ మెంబర్లను తీసుకోవచ్చు, ఎమ్మెల్సీలను తీసుకోవచ్చు, వాళ్ళని రాజీనామాలు చేసి వస్తే తప్ప తీసుకోమని ఏదో మభ్యపెట్టి మారడికాయ చేసేటటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ప్రజలందరికీ తెలుసు, ఎమ్మెల్సీగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి మళ్ళీ గెలిచే అవకాశం లేదు. ఎందుకు అంటే, ఎమ్మెల్యేల సంఖ్య మాకు తక్కువ ఉంది కాబట్టి, ఎమ్మెల్యేల సంఖ్య వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి, రాజీనామా చేసినా ఎట్లయినా వాళ్లే గెలుస్తారు కాబట్టి ఇవాళ వీళ్ళతోటి రాజీనామాలు చేపించి సూట్ కేసులు కొట్టి ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి రాజ్యసభ సీట్లో లేకపోతే ఎమ్మెల్సీలో ఇస్తారు. మా పరిపాలనలో ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని అన్ని రకాలైనటువంటి పదవుల్లో పెట్టినటువంటి ప్రభుత్వం మాది. బీసీకి రాజ్యసభ సీట్ ఇచ్చాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క పర్యాయం మాత్రమే ఇచ్చాడు. మేము ఎంతమందికి, 4 బీసీలకి రాజ్యసభ సీట్లు ఇచ్చాం. అలాంటి వారితోటి వాళ్ళ రాజీనామాలు చేపించి పార్టీలోకి చేర్చుకోవడం ఎందుకు అంటే, పెద్ద పెద్ద వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు, కిలారు రాజేష్ గారు లాంటి వాళ్ళకి యొక్క పేర్లు కూడా వినపడుతున్నాయి రాజ్యసభ సీట్ రేస్లో. అంటే బీసీలతోటి రాజీనామాలు చేపించి ఓసీలకు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం. ఒకరు మీరు చెప్పేది నిజమైతే, మరి మోపిదేవి వెంకటరమణ ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉంది, అంత మంచి పదవిని వదులుకొని ఎందుకు వెళ్ళిపోతారు? నిజంగా కోటలు వేరొకరికి ఇచ్చే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తుంటే, అలాంటి గ్యారంటీ లేకుండానే వీళ్ళు రాజ్యసభ లాంటి ఒక పదవిని, అలాగే పదవీ కాలాన్ని వదులుకుంటారు. ఎందుకు వదులుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు? ఆ రాజ్యసభ సీటో లేకపోతే ఇప్పుడున్నటువంటి ఆ ఎమ్మెల్సీ సీటో వారికే దక్కొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం తక్కువగా ఉంది కాబట్టి, ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి, ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడేటటువంటి ఏ ఎమ్మెల్సీనైనా కానీ వాళ్ళు కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాజీనామా అనేది ఒక డ్రామా. ఈ డ్రామాల పేరుతోటి రాజకీయాలు చేయడం తప్ప, వారు రాజీనామా చేసి మళ్ళీ రాజకీయాల నుంచి దూరం అవుతానంటే మనం వారి యొక్క చిత్తశుద్ధిని మనం స్వాగతించవచ్చు. వారు పార్టీ మారుతూ రాజకీయాలు చేస్తూ, వారు ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇవాళ కష్టకాలంలో పార్టీని వీడడం అంటే పార్టీకి నష్టం చేయడమే కదా. సో ఇలాంటి రాజకీయం ఎవరికి ఉపయోగకరం? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగకరం, లేదా కూటమి పార్టీకి ఉపయోగకరం. కూటమి కోటలు బీటలు వారుతున్నటువంటి ఈ సమయంలో రాజకీయ లబ్ధి కోసం
ప్రశ్నించే గొంతులు లేకుండా చేయడం కోసం Okay. వీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు. కూటమికి ఎందుకంటే ఎక్కడ బేటలు వారుతున్నాయి? మంచి సిగ్నిఫికెంట్ నెంబర్స్ తో బలంగానే ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురు. నంబర్ మాత్రం బెటర్ గానే ఉంది కదా. వారి దగ్గర నంబర్ మాత్రమే ఉంది సతీష్ గారు. ఇవాళ విద్యా వ్యవస్థను ఒకసారి తీసుకుందాం. విద్యని వీధిలో వదిలేసి విద్యాశాఖ మంత్రి విదేశాల్లో తిరుగుతున్నాడు. విద్యాశాఖలో గురుకుల పాఠశాలలో విశ్వవిద్యాలయాల్లో జేఎన్టీలో కలుషిత ఆహారం తిని వందల సంఖ్యలో పిల్లలు రోడ్డును పడుతున్నారు. మృత్యుఘోష ఇక్కడ వినిపిస్తుంది. Okay. అట్లాగే అనేక సంస్థలు హోంమంత్రి గారు దిశ చట్టాన్ని తీసివేస్తానని చెప్తున్నారు. మహిళలకు భద్రత కల్పిస్తానని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం Okay. మహిళల కోసమే తెచ్చినటువంటి దిశ పోలీస్ స్టేషన్ ని, దిశ యాప్ ని, దిశ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వారు చాలా ఫ్రీగా ఈ అత్యాచారాలకు తెగబడుతున్నటువంటి ఉదాంతాలు కనపడుతున్నాయి. ఒక నంద్యాలలో ఒక మానసిక వికలాంగిరాలిపై కూడా అత్యాచారం జరిగింది. Okay. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఓకే, వారికి భద్రతని ఇచ్చేటటువంటి చట్టాలని తొలగించేస్తున్నారు కాబట్టి Right. ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్. ఖచ్చితంగా అన్ని మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు టీడీపీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి మాజీ సభ్యులు దీపక్ రెడ్డి గారు. దీపక్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ చేరికల పైన అంటే చెప్పేవి నీతులు, తవ్వేవి గోతులు, ఇది టీడీపీ తీరు అని ఆరోపణ చేస్తున్నారు. అంటే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదంటే హుందాగా తప్పుకున్నాము, మేము ఎప్పుడు హుందా రాజకీయాలు చేస్తామని చెప్పి అటు మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లను అటు కౌన్సిలర్లని అలాగే కార్పొరేషన్లో కార్పొరేటర్లని ఎవరు దొరికితే వాళ్ళని చేర్చుకుంటున్నారు. ఇప్పుడు రాజ్యసభ అలాగే ఎమ్మెల్సీలను కూడా చేర్చుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే గారు బయటకి ఒకటి మాట్లాడుతుంటారు, కానీ మనసులో ఆయనకు కూడా తెలుసు ఆ పార్టీ పరిస్థితి ఏందో. అందుకని నేను పెద్ద వారు చెప్పిన ఆయన ఇప్పుడు వివాదంలోకి లాగుతున్నారు. ఆయన కూడా మీతోనే టచ్ లో ఉన్నారా? మనసులో ఒకలా ఉంది, బయటకు ఒకలా ఉంది అంటున్నారు. ఇప్పుడు తప్పదండి. ఎందుకనంటే మనము తెలుగుదేశం పార్టీ తరపునో వైఎస్ఆర్ పార్టీ తరపునో ఇప్పుడు చర్చ చేస్తున్నాం. ఈ రెండు పక్కన పెట్టేసి అంశాలు అక్కడ ఉండే నాయకులు ఇప్పుడు ఎవరెవరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా ఉండారో వాళ్ళ పక్షాల నుంచి ఆలోచిస్తే మనకు ఒక డిఫరెంట్ స్టోరీ బయటపడుతుందండి. ఎందుకు అనంటే గతంలో జరిగిన అనేక అక్రమాలు, వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ బయటపడతా ఉంటే వీళ్ళు ప్రజల్లో ముఖం చూపించుకోలేని పరిస్థితి. సో ఆ పార్టీ పరిస్థితి త్వరలో క్లోజ్ అయిపోయే పరిస్థితి అని చెప్పి చాలా మందికి లోపల తెలుసు. ఏం చేయాలని చెప్పి ఆందోళన. నేను ఒక జోనల్ కోఆర్డినేటర్ గా తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో ఎలక్షన్ అప్పుడు పనిచేశాను. చాలా మంది వైసీపీ నుంచి ఎలక్షన్స్ ముందు కూడా వస్తానంటే కొందరికి ట్రాక్ రికార్డ్ బాగలేక చెడ్డ పేరు ఉండే వాళ్ళని మేము తీసుకోలేదండి. నేను లైవ్ పేర్లు చెప్పదలుచుకోవట్లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా సరైన పేరు లేని వాళ్ళు మాకు వద్దు అని చెప్పి. ఇప్పుడు కమింగ్ టు ద యాక్చువల్ పాయింట్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదో నీతులు మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు గారిది ఏదో తప్పు అని చెప్పి అన్నారు. ఎంతవరకు కరెక్ట్ అట్లా మాట్లాడతాము అని చెప్పి ఒకసారి వారైతే ఆత్మవిమర్శ చేసుకోరు, కానీ ప్రజలకు తెలిసే విధంగా నేను మాట్లాడతాను. గత అసెంబ్లీలో మీరు మా ఎమ్మెల్యేల్ని మీ టేబుల్లో కూర్చోబెట్టి మీ రూముల్లో తిప్పుకొని మీరు చేసింది వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళని తిప్పుకునింది వాస్తవం కాదా? మళ్ళా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అని అంటే ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు అనేది మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, మోపిదేవి గారు కొంచెం ఒక పెద్ద మనిషి, అంటే కొంచెం చీప్ గా బిహేవ్ చేసే మనిషి కాదు, కొంచెం పెద్దరికంగా ఉండే మనిషి. వారు ఎమ్మెల్సీగా చేశారు, ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు, రాజ్యసభ ఇచ్చినారు. నేను ఇంత వైఎస్ఆర్ పార్టీలో బెనిఫిట్ పొంది లేకపోతే ఇన్ని పదవులు అనుభవించి ఈ రోజు పోతున్నాను అని అంటే నాకు బాధాకరంగా ఉంది, కానీ బలమైన కారణాలు ఉంది అని చెప్పి వారి నోటితో వారే చెప్పడం జరిగింది. అంటే ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ అంత లాంగ్ ట్రాక్ రికార్డ్, ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి వారితో అసోసియేట్ అయిన వాళ్ళు ఇట్లా వన్ బై వన్ పోయే పరిస్థితులు ఈ రోజు వచ్చినాయి ఏంటంటే ఆ పార్టీ చనిపోయే పరిస్థితిలో, లేకపోతే దాని లోపల ఉండే కొన్ని సమస్యలో, లేకపోతే కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. సో
పదవులు రాజీనామా చేసి మేము వస్తాము మాకున్న పదవి కూడా అని చెప్పే అనే పొజిషన్ కి వాళ్ళు పోయినారు అని అంటే Okay. అక్కడ స్వార్థం లేదు, అక్కడ సమస్య ఉంది. అంటే ఈ దీపక్ రెడ్డి గారు సమస్యని ఏ ఈ మూల నుంచి సమస్యని ఏ మూల నుంచి అయినా మీ ప్రయత్నం అసలు లేదా? ఇవన్నీ ఆ, మాట్లాడుతున్నారు. ఏ మూల నుంచి అయినా మీ ప్రయత్నం లేదా? వాళ్ళు టీడీపీలో చేర్చుకోవటానికి వాళ్ళే స్వతహాగా వస్తున్నారా? ఇప్పుడు కేవలం ఒక తెలుగుదేశమే కాదండి, ఈ నాయకులు 3 పార్టీల దగ్గరికి వాళ్ళ అనుకూలం బట్టి పోతుండారు అని చెప్పి నాకు వచ్చిన సమాచారం. కొందరేమో జనసేనకి ట్రై చేసుకుంటారు, కొందరు బీజేపీకి ట్రై చేసుకుంటారు, కొందరు తెలుగుదేశంకి. సో అదే డిస్కషన్ మాలో కూడా ఉంది. ఓకే. ఎందుకంటే మేము వద్దన్నాం అనుకోండి, ఆ వేరే 2 పార్టీల దగ్గరికి పోయి వాళ్ళు కావాలన్నా గానీ సరైన విధంగా ఉండదు. అందుకని ఒక అండర్స్టాండింగ్ మన కూటమి పార్టీలందరి మధ్యలో ఉండి ఎవరు ఎవరు వస్తానంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు అనేది కూడా ఒక డిస్కషన్ జరుగుతా ఉంది. కానీ ఏదో ఒక పార్టీతో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు టచ్ లో ఉన్నట్టు మనకు వచ్చిన సమాచారం. ఎందుకు అని అంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు, మీ పార్టీ మారటం లేదు, ఉన్నంత కాలం జగన్తోనే ఉంటామని. అంటే ఆ పార్టీ ఉంటే కదండి ఆయనతో పాటు ఉండేదానికి. ఆ పార్టీ మూతపడిపోద్ది, ఇంకా ఆ స్టోరీ క్లోజ్. కొందరేమో కాంగ్రెస్ తో కలిసిపోద్ది అని అంటుంటారు. ఏదైనా కానీ ఇప్పుడు 1 by 1 ప్రతి వారము వాళ్ళ ప్రతి 4-5 రోజులకి వీళ్ళు చేసిన తప్పులు ఒక్కోటి బయటకు వస్తా ఉండే. సో వీళ్ళు కొన్ని వేల తప్పులు చేస్తుంటారు. ఇవన్నీ బయటకు వచ్చే టైంకి నెక్స్ట్ ఎలక్షన్ ఏంది లేండి, ఒక సంవత్సరం రోజుల లోపలనే ప్రజల కళ్ళు తెలుసుకొని అబ్బా ఇన్ని అరాచకాలు జరిగినాయా అని చెప్పి ఇటువంటి నాయకులు రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రజలే తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సతీష్. రైట్. చంద్రశేఖర్ గారు, ఇక పార్టీ ఖాళీ అవుతుంది, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, దాంతోనే ఇంకా నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. అసలు మోపిదే వెంకటరమణ లాంటి నేతలు కూడా పార్టీని వేయడం ఏంటి? ఇది ఒక్కటి చాలదా ఒక కుండలో ఒక మెతుకు పట్టుకున్నది ఉడికిందో లేదో తెలియడానికి? ఇది దీపక్ రెడ్డి గారి కామెంట్స్. దీపక్ రెడ్డి గారు చాలా హుందాగా మాట్లాడతారు, కానీ తెలుగుదేశం విధానమే అది. ఓకే. చెప్పేవి నీతులు, చేసేవి బూతులు, తొవ్వేది గోతులు. ఈ 3 పదాల్లోనే వాళ్ళ యొక్క చరిత్రను మనం చూడొచ్చు. ఎందుకంటే పెంపుడు మీడియా వ్యవస్థలను కలిగినటువంటి కూటమి తెలుగుదేశం పార్టీ ఎవరిని సంప్రదించారో సంప్రదించకుండానే పార్టీలు మారుతున్నారని వార్తలు రాసేస్తున్నారా? క్రెడిబిలిటీ లేనటువంటి ఈ ఛానల్స్ ప్రతి ఒక్కరి మీద పార్టీలు మారుతున్నారని వార్తలు రాసేస్తారు. వాళ్ళకి వారుగా వచ్చేసి వారు వివరణ ఇచ్చారంటే వారి మీద ఎంత భయంకరమైనటువంటి ఒక తప్పుడు ప్రచారం జరిగితే వారు వివరణ ఇచ్చారు. అంటే వెళ్ళనటువంటి వ్యక్తుల మీద కూడా వార్తలు రాశారు అంటే మీ ఊహాజనితమైనటువంటి వార్తల, వారి యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేసేటటువంటి వార్తల, కలుపుకోవాలని మీరు చేసేటటువంటి ప్రయత్నమా వారు చెప్పాలి. అంటే ఇద్దరు రాజ్యసభ సభ్యులు క్లారిటీ వచ్చేసింది. మిగతా 9 మంది రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీతోనే ఉంటారు, నాది పూచి అని శాసనసభ్యుడిగా చంద్రశేఖర్ చెప్పగలరు. ఈరోజు నాని గారు కూడా పార్టీ మారారు, ఆయన కూడా అనేక విమర్శలు చేశారు, కేసినేని నాని గారు. మరి అవన్నీ కూడా కరెక్ట్ అని దీపక్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా? పార్టీ మారేటటువంటి వ్యక్తులు చేసేటటువంటి వ్యాఖ్యల్లో సత్యం ఎంత ఉంటుందో అది అసత్యం ఉంటాయి అనేది ప్రతి ఒక్క 11 మందిలో 8 మంది మాత్రం ఆల్రెడీ డిసైడ్ అయ్యారన్న ప్రచారం కొంత బలంగా సాగుతుంది. అలాగే ఎమ్మెల్సీలు ఇప్పటికే 15 మంది ఓకే అయ్యారు, క్రమక్రమంగా 1 by 1 వస్తారు అని చర్చ జరుగుతోంది. మొన్న మీ ఎమ్మెల్సీ పోతులు సునీత ఎప్పుడైతే రిజైన్ చేసిందో ఆ రోజు ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది. లేదు ఎవరో రారు, ఇంకా పార్టీని వేయడరని మీ పార్టీ నేతలు కూడా మాట్లాడారు. బట్ అట్ ది సేమ్ టైం 48 గంటలు గడవక ముందే 2 ఎమ్మెల్సీలు ఈరోజు రిజైన్ చేశారు. సార్, రాజకీయాల్లో రాజీనామాలు అనేది, పార్టీ మారడం అనేది సర్వసాధారణంగా విలువలు విశ్వసనీయత లేనటువంటి వ్యక్తులు చేసేటటువంటి కార్యక్రమం, ప్రక్రియ. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఏపీలో కాదు, భారతదేశం మొత్తంలో కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి మేము చేర్చుకున్నామని వారు మాట్లాడారు. వారు ఒక్కసారి చూసుకోవాలా, అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడు మా జెండాని వేసుకొని మీ యొక్క నాయకుడు ఎవరు కూడా, మీ యొక్క ఎమ్మెల్యే ఎవరు కూడా మీకు కనిపించి ఉండరు. ఒకసారి గమనించండి. పార్టీ మారాలి అని అనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేసి పోటీ చేసి రావాలని అనుకున్నాం. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా మెలిగినటువంటి వ్యక్తులు ఉంటే ఉండొచ్చు, కానీ వారు మా వ్యక్తులు కాదే, మా పార్టీ సభ్యులు కాదే, అది వారు గమనించాలి. రెండవది, ఇవాళ
పోటీ నుంచి తప్పుకున్నటువంటి విశాఖలో చూపించినటువంటి హుందాతనం ఎక్కడికి పోయింది అంటున్నాం. Okay. అక్కడ ఓడిపోతారు కాబట్టి, Right. గెలవరు కాబట్టి హుందాతనం అనేటటువంటి మాటలు చెప్పి తప్పించుకొని, Okay. ఇక్కడ మీకు సంఖ్యా బలం ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో రాజ్యసభ సీట్లని ఈ విధంగా కొనకపోతే మీ సంఖ్య పెరగదు కాబట్టి Okay. మీరు బేరసారాలు చేస్తున్నారు. Right. ఎందుకు సార్ ఏకంగా ఈ రోజు ఉన్నటువంటి కేసులు కూడా కొట్టించేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది వాస్తవం కాదా? నోటుకు ఓటు కేసులో చంద్రబాబు నాయుడు గారే పట్టుబడ్డది నిజం కాదా? ఇది మీకు ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు కాదా? Okay. మీరు రాజకీయాలని వ్యాపారంగా మారుస్తున్నది నిజం కాదా? Right, వీటి right. మీద అడుగుదాం. సమాధానం చెప్పాలి. ఇంకొకటి రాజ్యసభ సీట్లు ఎవరైతే మేము ఇచ్చామో బీసీలకి, అవును, మీరు ఎప్పుడన్నా చరిత్రలో ఇచ్చింది ఉందా? 100 కోట్లకు అమ్ముకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీదైతే ఓకే, అభిమానంతో ఆ కింద ఉన్నటువంటి వర్గాలని అభివృద్ధి కోసం వారికి సీట్లు ఇచ్చినటువంటి చరిత్ర మాది. ఇది వాస్తవం. మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావు టీడీపీలో చేరడం ఖాయం. వాళ్ళకి రాజ్యసభ హామీ ఇచ్చారని మీరే చెప్తున్నారు. ఆల్రెడీ ఇద్దరు బీసీ ఇచ్చారని నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే స్వార్థ రాజకీయాలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం బేరసారాలతోటి వీళ్ళందరినీ కూడా ఆకట్టుకునే లాక్కునే ప్రయత్నం చేస్తుంది. దీపక్ రెడ్డి గారు, విశాఖలో కనబరిచిన హుందాతనం ఏమైపోయింది? ఇది చంద్రశేఖర్ గారు అడుగుతున్న మొదటి ప్రశ్న. రెండోది, మీ ఇద్దరు పార్టీ వ్యవహారం పక్కన పెడితే లార్జర్ సెన్స్లో పొలిటికల్ ఫినామినాస్లో మనం చూస్తే 2025 నవంబర్ వరకు మీకు రాజ్యసభలో స్కోప్ లేదు. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు కనుక కొందరు రాజ్యసభ సభ్యులు రాగలిగితే, వాళ్ళు రాజీనామా చేయగలిగితే, తిరిగి ఎన్నికలు నిర్వహిస్తే ఆటోమేటిక్గా మీకున్న నెంబర్తో వాళ్ళు ఎన్నికే అవకాశం ఉంది. పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ ఈ దిశకు కూడా ఆలోచన చేయలేదని ఎందుకు అనుకోకూడదు? ఒకటి. నెంబర్ 2, ఎమ్మెల్సీల పరంగా, శాసన మండలిలో పరంగా చూసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది. అక్కడ కూడా మీకు ప్రాబల్యం అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలో అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి కొంత మండలిలో కూడా మీకు ప్రాబల్యం ఉండటం వల్ల చాలా వరకు బిల్లులన్నీ చాలా ఈజీగా మీరు పాస్ చేసుకోవడానికి ఒక కాన్స్టిట్యూషనల్ స్కోప్ దొరుకుతుంది. ఈ 2 కారణాల నుంచి చూస్తున్నప్పుడు టీడీపీ ప్రయత్నం చేయట్లేదని ఎందుకు అనుకోవాలి? ఒక 2-3 ఆస్పెక్ట్స్ నేను ఇంపార్టెంట్ నేను లేవనెత్తాలనుకున్నాను. చెప్పండి సార్, చెప్పండి. ఫస్ట్ థింగ్, గత అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు లేరు. నేనుండే నా సభలో నేను చూశాను. క్లియర్ గా మా వాళ్ళని ఆ టేబుల్స్ లో కూర్చోబెడతాము, ప్రతి దగ్గర వాళ్ళ రూమ్స్ లోనే కూర్చోబెడతాము, ఎప్పుడు వాళ్ళు కలిసి ఉంటాము, లంచ్ లో కూడా వాళ్ళే కలిసి ఉంటాము. ఇవంతా నా కళ్ళతో నేను చూసినాను. అయినా సంసారమేమో కలిసి చేస్తా, మేమేమో చేర్చుకోలేదు అని అంటాము. ఎవరిని ఫూల్ చేస్తున్నారో నాకు తెలియదు. ప్రజలకే వదిలేస్తాం, ప్రజలకే అర్థం అవుద్ది. సో వాళ్ళు టోటల్ మీతోనే పెట్టుకొని మీరు మళ్ళా నీతులు ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. రెండోది, ఒక రాజ్యసభ ఎంపీ ఈ రోజు వచ్చినా, లేకపోతే ఒక ఎమ్మెల్సీ ఇంకో దగ్గర నుంచి వచ్చినా, దాని వల్ల మా ప్రభుత్వము నిలబడుతుంది అనే పరిస్థితి అయితే లేదు కదా. మాకు చాలా కంఫర్టబుల్ పరిస్థితిలో ఉన్నాము. ఆ నాయకులు వాళ్ళు ప్రజాసేవ చేయాలని అనుకునే ఒక ఉద్దేశంతో మేము ప్రజా జీవితంలో ఉండాలా అనంటే, ఈ మునిగిపోయే నావలో మనము ఉంటే మనము మునిగిపోతాము, మన పొలిటికల్ లైఫ్ కూడా క్లోజ్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళు ఒక మానసిక శోభ అనుభవిస్తూ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. నేను అందుకనే మోపిదేవి గారి వర్డ్స్ కోట్ చేశాను. ఇటువంటి డెసిషన్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు, బలమైన కారణాలు ఉండబట్టే మేము తీసుకోవాల్సి వస్తా ఉంది, బాధాకరమైనా గానీ అని చెప్పి. అంటే ఒక బాధతో వాళ్ళు చేస్తూ ఉండరు. దాని వెనకాల మనం ఆబ్జెక్టివ్ గా ఆలోచిస్తే ఏముంది అనండి, ఒకటి ఇంటర్నల్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ అన్నా ఉంటాయి. రెండోది, ఆ పార్టీలో ఫ్యూచర్ లేదు, ప్రజలు కూడా టోటల్ గా ఆ పార్టీ మీద నమ్మకం కోల్పోయినారు. సో ఫ్యూచర్ లో కూడా ఇది మారే పరిస్థితి కనపడుతులేదు. ప్రతి 4-5 రోజులకి ఒక్కొక్క గతంలో జరిగిన అరాచకాలు, ఒక్కొక్క జరిగిన కుంభకోణాలు, ఒక్కొక్క జరిగిన దోపిడీ గురించి బయటకు వస్తా ఉంది. ఇట్లాంటి ఒక 20-30 రాగానే ప్రజలు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీని రాజకీయాల నుంచి తిరస్కరిస్తారు అని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకుంటున్నారు. దాన్ని తిరిగి మా మీద మేమేదో చేస్తున్నాము అని చెప్పి చెప్పటము ఎంత అంటే దీపక్ రెడ్డి గారు, ఎంతమంది రాజ్యసభ సభ్యులు మీతో టచ్ లో ఉన్నారు? ఎంతమంది ఇంకా రావచ్చు? నాకున్న సమాచారం ప్రకారము నేను అఫీషియల్ స్పోక్స్మెన్ గా ఏదో ఒక ర్యాండమ్ గా మాట్లాడకూడదు. అందరూ ఏదో ఒకరో ఇద్దరు వదిలిపెట్టి ఈ రోజు వైసీపీలో ఉండే వాళ్ళందరూ
ఏదో ఒక ఈ 3 పార్టీలు మా కూటమితో మాట్లాడుతూ ఉండరు అని చెప్పి మాత్రం నాకు సమాచారం వచ్చింది. ఒక ఎమ్మెల్యే గారి గురించి అయితే నాకు ఇంకా డీటెయిల్ రాలేదు. వారు కూడా ఒక నెల 2 నెలలు అయిపోయిన తర్వాత ఈ పరిస్థితులన్నీ చూసి వారు కూడా పాపము ఒక ఆలోచనలోకి వస్తారేమో అని చెప్పి నాకు తెలియదండి. వాళ్ళకున్నదే 11 మంది ఎమ్మెల్యేలు, ఇంకా వాళ్ళు కూడా మీకు పార్టీకి వచ్చే అవకాశం ఉందా? కొంత టచ్లకు ఏమైనా వచ్చారా? ఖచ్చితంగా డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ డిస్కషన్స్ ఇక్కడ నేను మళ్ళీ ఒక్కసారి నేను క్లారిఫై చేసి నేను ముగిస్తాను. ఇక్కడ కేవలం వైఎస్ఆర్ టీడీపీనో లేకపోతే కూటమో కాదు. ఇక్కడ ఆ నాయకుల భవిష్యత్తు, వాళ్ళు అనుభవించే మానసిక శోభ, వాళ్ళు ఇన్ని తప్పుల్లో మనము భాగస్వామ్యం అయినాము, ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకోవాలా అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు అనుభవించే బాధ మనం అందరం గుర్తించాలా అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నానండి. రైట్. చంద్రశేఖర్ గారు, ఒక ఇద్దరు మినహా మిగతా వాళ్ళందరూ వస్తారు. అది తెలుగుదేశం పార్టీకే కాదు, కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీకి, జనసేనకి రావచ్చు అంటున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా కొందరు డిస్కషన్స్ ఆర్ గోయింగ్ అని చెప్తున్నారు. దీపక్ రెడ్డి ఆ పార్టీ ఆయన సీనియర్ నేత, కీలక నేత. మొన్న ఎలక్షన్స్లో R5 జోన్కి ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆశపడడంలో తప్పేమీ లేదు, కానీ అత్యాశపడడంలోనే తప్పు. ఈ రాష్ట్రం వాళ్ళే ఆశపడుతున్నారా? మీ పార్టీ నేతల్లో ఎవరు కూడా మీరు నచ్చగా వెళ్ళిన వాళ్ళు ఒక్కడు కూడా లేరా? ఎందుకుంటుంది? రీజన్స్ చెప్పాను. నన్ను జిల్లా అధ్యక్షుడు తొలగించారు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా నాకు సమావేశాలకు పిలవట్లేదు అంటే ఆయన వెర్షన్ అది. సార్, నేనేమంటానంటే మోపిదేవి వెంకటరమణారెడ్డి గారి మీద కానీ రమణ గారి మీద కానీ ఒక డిబేట్ పెడితే వారి గురించి మాట్లాడదాం. నేనేమంటున్నాను, అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం లేకుండా చేయాలనేటటువంటి కుట్రలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అయితే కేసులు లేదా బూతులు, ఎవరో ఒక మహిళతోటి అక్రమ సంబంధాలు అంటగట్టి ఈ పెంపుడు మీడియా ఛానల్లో పెద్ద ఎత్తున ప్రచారాలు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హీరోయిన్లను కూడా తీసుకొచ్చేసి మాట్లాడించేటటువంటి ప్రయత్నాలు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. మీరు బ్రేకింగ్ చూస్తే సిపి ఆఫీసుకు ముంబై నటి జత్వాని తరలింపు, అలాగే ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తారా, నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ మనం డిబేట్ నడుస్తున్నప్పుడు కింద బ్రేకింగ్ లో వస్తుంది, చూస్తున్నాం. అదే చంద్రబాబు కొంత కుదిపోయిపోతుంది అంటున్నారు ఏపీని. అదే సార్, పెంపుడు మీడియా వ్యవస్థను కలిగినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఇలాంటివే కదా చేస్తుంది. ప్రభుత్వం గతంలో వారు అనేక హామీలు ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి ఒక్క హామీని నెరవేర్చలేనటువంటి ఈ అసమర్థపు ప్రభుత్వం మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్ప, మా నాయకులకి గోతులు దొవ్వేటటువంటి ప్రయత్నం తప్ప, విష సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నం తప్ప, నంద్యాలలో జరిగినటువంటి వికలాంగి మీద, ఒక మహిళ మీద జరిగినటువంటి ఆ యొక్క దమనకాండ గురించి ఎందుకు స్పందించరు చంద్రబాబు నాయుడు గారు? ఒక చిన్న బిడ్డని మానభంగం చేసి చంపివేస్తే ఈ రోజుకి శవం దొరకనటువంటి ఉదాంతం మీద ఎందుకు స్పందించరు? ఆ హీరోయిన్ 10 మందిని మోసం చేసి ఒక పెయింట్ షాప్ యజమానిని, ఫ్యాక్టరీ యజమానిని మోసం చేసినటువంటి కేసులు కలిగిన హీరోయిన్ పట్టుకొని ఊగులాడకపోతే ఇన్ని మానభంగాలు, ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని దౌర్జన్యకాండలు, ఇంతమంది హత్యాయత్నాలు ఇవన్నీ జరుగుతుంటే వీటిని పట్టించుకోకుండా ఎవరిదో ప్రచారం కోసం, మా పార్టీ నాయకుల మీద విషం జమ్మడం కోసం ఈ ప్రయత్నం చేయడం అనేది కోతులు తవ్వడం కాదా? వినండి వినండి. అనేక అక్రమాలు అన్నారు, ఒక్క అక్రమాన్ని సక్రమంగా చూపించగలిగారా? పోలవరం మీరు ఇచ్చినటువంటి నివేదిక తప్పుడు నివేదికమని నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత చెప్పాయని తేలిపోయాయా లేదా? ఒక విషయం చెప్పండి. రెండవది, నా గురించి కూడా వారు కామెంట్ చేశారు. సార్, చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి, ఈ ప్రజలకు ఏదో చెయ్యాలని ఆశించేటటువంటి వ్యక్తి ఒకసారి అధికారంలోకి రావడానికి, ఒకసారి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా గెలవడానికి చూడాలి తప్ప దాన్ని అమ్ముకోవడానికి చూడకూడదు. గెలవడానికి పార్టీ ఉపయోగపడుతుంది. ఇవాళ ప్రజల్ని ఆదుకోవాలి అంటే నీకున్నటువంటి హోదాని ఉపయోగించి ఆదుకోవాలి, కానీ పార్టీ మారేం ఆదుకుంటారు? వ్యక్తులు అందరూ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు లేవు. ఇది వాస్తవం. అనుకుందాం. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి ఆయన శాసనసభ్యుడు, మీరిద్దరిని తీసేద్దాం, ఇంకా 9 మంది ఉన్నారు. సరే, ఎవరైనా కానీ నేనేమంటానంటే
తెలుగుదేశం ప్రభుత్వం Right. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లో Okay. ఒక్క పెన్షన్ స్కీమ్ తప్ప Right. దాన్ని కూడా 50 సంవత్సరాల బీసీలకి Right. అది మాట్లాడదాం. పరచకుండా Right. ఏమన్నా చేసిందా? దీపక్ రెడ్డి 15,000 గారు, కోట్ల అప్పు చేసినటువంటి దీపక్ ఈ రెడ్డి గారు. ప్రభుత్వం, ఒక్క నిమిషం సార్, Right. 15,000 కోట్ల అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం Right. వెలుగొండ ప్రాజెక్ట్ సార్ Right. 1200 కోట్లు ఇస్తే Okay. నీళ్లు నింపొచ్చు, Okay. వృధాగా సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి. Right. 1200 దీపక్ రెడ్డి కోట్లు గారు. ఇవ్వకుండా ఎగ్గొట్టి Right. దీపక్ నీటిని రెడ్డి గారు. మొత్తాన్ని వృధాగా సముద్రంలోకి వదులుతుంది. దీపక్ రెడ్డి గారి జత్వాని వ్యవహారం ఒక దుష్ప్రచారం చేయటమే, కావాలని రచ్చ చేయటమే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కొద్దిసేపటి కిందట మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. చెప్పేది నేనండి, వారి నాయకులు టీవీల పైన మనకి వీడియోస్ తో సహా దొరికినాయి. సొక్కాలు ఇప్పేవాళ్ళు సొక్కాలు ఇప్పినారు, ప్యాంట్లు ఇప్పేవాళ్ళు ప్యాంట్లు ఇప్పినారు, జిప్పులు ఇప్పేవాళ్ళు జిప్పులు ఇప్పినారు. అవన్నీ మేమేమన్నా పోయి ఇప్పి వీడియోలు చేసినామా? వాళ్ళు ఇప్పి అవన్నీ చూపించుకుంటూ చూపించడం వల్ల ఈ రాష్ట్ర మళ్ళా ఈ రోజు ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఈ విధంగా Okay. మాట్లాడుతున్నారు ఎందుకు మీరు అంటే ఈ ప్రభుత్వాన్ని దాన్ని Okay, ఏమనడం let him మాట్లాడలేదు. let him talk. Let him talk, please. దాని గురించి కదా చెప్పాలి. Let him speak, let him speak. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడింది దానికే మిమ్మల్ని ఆ Okay. స్థాయికి దించేశారు. Right. వై నాట్ 175 అజయ్ జైన్ ఎవరు సార్? మీ నాయకుడు కాదా? తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా? ఒక్క నిమిషం. విజయవాడలో ఒక చిన్న బిడ్డని మానభంగం చేసి చంపింది అజయ్ జైన్ కాదా? Right, ఒక్క నిమిషం. చిత్తమనేని ప్రభాకర్ గారు ఒక మహిళ మీద దాడి చంద్రశేఖర్ గారు, ఒక్క నిమిషం. చేసినటువంటి పార్టీ నాయకుడు కాదా? మీ నాయకులు అంటే మీరే చేయించారా? మీ ప్రభుత్వమే చేయించిందా? Okay, okay. అవన్నీ కూడా మీ ప్రభుత్వమే చేయించిందా? మీ పార్టీ చేయించిందా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వ్యక్తిగతమైనటువంటి Right, మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. ఒక్క నిమిషం, ఆయన మాట్లాడండి. ఒక్క నిమిషం. వారు లైవ్ లో టీవీలోకి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని వారు ఏడ్చినారు. ఎక్కడ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కూడా లేడు, బాంబే నుంచి ఆమె లైవ్ లో వచ్చి టీవీ ఛానల్స్ లో ఏడ్చింది. సో మీరు ఎంత మానసిక శోభ పెట్టుంటే అంత బాధపడతా ఉంటది. ఓకే, మీరు అక్రమంగా ఆమెను డిటైన్ చేయటము, ఈ వాస్తవాలన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఇంకేదో మీరు అని చెప్పి మాట్లాడతాము ఎంతవరకు కరెక్ట్? మీరు అక్కడ నుంచి ఎత్తుకొని వచ్చి ఈడ ఇల్లీగల్ గా డిటైన్ చేయటం అనేది కరెక్టా? దీనికి ఆన్సర్ చెప్పండి. 1 by 1 అన్నీ వస్తాయండి బయటికి. ఇప్పుడు నేను సజ్జగా లాస్ట్ మాట ఒకటి చెప్తాను. ఒక్కసారి ఎమ్మెల్యే గారు అనేది ఏంది? ఆ పార్టీ ఉంటేనే కదా ఆయన ఉండేది. ఆ పార్టీ లేని పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ఈ వాస్తవాలనే ప్రజల ముందుకు వస్తే ప్రజలే తరిమి కొడతారు. ఆ పరిస్థితి వీళ్ళు ముఖం చూపించుకోలేని పరిస్థితి వస్తది. అందుకని నేను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ఎమ్మెల్సీల పరిస్థితి మనం ఆలోచించాలా అని చెప్పి ఈ రోజు 2 సార్లు చెప్పింది దాని కొరకే అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. రైట్, డిబేట్ క్లోజ్ చేసే ముందు ఈ వ్యవహారం సంబంధించి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు విజయవాడ. సార్ నేను ఒక మాట చెప్తున్నా. ఇదే కదాంబరి గారి యొక్క ఆధార్ కార్డులను కానీ చూస్తే ఆధార్ కార్డుల్లో డేట్స్ మార్ఫింగ్ చేసి ఉంటుంది, ఏజ్. ఆధార్ నంబర్ ఒకటే, డేట్ మార్ఫింగ్ చేసి ఉంటుంది. ఇదే విద్యాసాగర్ గారి దగ్గర నుంచి 1 కోటి చిల్లర ఆవిడ వివిధ అకౌంట్లలో డబ్బులు కలెక్ట్ చేసింది ఆల్రెడీ ప్రూఫ్స్ తో సహా దొరికిపోయింది. ఇదే వ్యక్తి ఏషియన్ పెయింట్స్ యొక్క అధినేత యొక్క కొడుకు దగ్గర నుంచి డబ్బు తీసుకున్నటువంటి ఉదాంతాలు వెలుగు చూశాయి. అనేక అక్రమ కేసులు, అనేక రకాలైన హనీ ట్రాప్ కేసులు కలిగినటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి ప్రచారం చేయడం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం. ఒక్క నిమిషం, తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ చేయించిందా? వ్యక్తిగతంగా వ్యక్తులు చేసినటువంటి తప్పులని పార్టీపై రుద్దడం అనేది ఒకవేళ కరెక్ట్ అయితే మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు చంద్రశేఖర్ గారు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఈ విధంగా వ్యవహరించడం తప్పే కదా. ఇప్పుడు మీరున్నారు చాలా సంవత్సరాల నుంచి, ఒక్క రోజు మీ మీద ఇలాంటి రిమార్క్ ఉందా? చంద్రశేఖర్ మీద ఒక్కరోజు రిమార్క్ ఉందా? లేదు కదా. ప్రచారం చేయించడం తప్పా కాదా? ప్రభుత్వం హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అది తప్పనుకుందా? ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు బాధ్యతగా ఉండడం కూడా ఖచ్చితంగా 800 మంది విషాహారం తిని ఒకే కాలేజీలో రోడ్డుకు వస్తే దాని గురించి మాట్లాడరు. 28 కెమెరాలు పెట్టి మహిళల యొక్క హాస్టల్స్ లో వారిని వీడియోలు తీస్తే దాని గురించి మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఇంత పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం కావాలని చేసేటటువంటి తప్పుడు ప్రచారం ఖచ్చితంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు.
థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం అటు ఆంధ్రప్రదేశ్లో వలసల సలసల అన్నట్టుగా రాజకీయం మారుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేతలు వీడుతున్న నేపథ్యంలో ఒకరిద్దరు మినహా మిగతా రాజ్యసభ సభ్యులు అందరూ కూడా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి రాబోతున్నారు. అలాగే ఎమ్మెల్యేలో కూడా కొంత టచ్లో ఉన్నారంటే ఒక బాంబు పేల్చారు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, అది టీడీపీ సీనియర్ నేత. అటు సొంత ప్రయోజనాలు కోరుకునే వాళ్ళే వెళ్తారు, బట్ పార్టీకి సంబంధించి ఎలాంటి సమస్య లేదు. అలాగే శాసనసభ్యుడిగా ఉన్న నేను పార్టీ మారే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు 10 టీవీ సాక్షిగా చెప్తున్నారు. చూద్దాం మరి ఈ రాజకీయం అంతవరకు వెళ్ళబోతుంది. మరోవైపు జత్వాని మంటలు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏమైనా కుదిపేయబోతున్నాయో, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.